పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది. రామగుండం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి OCP1, OCP2, OCP3 అలాగే OCP5 4 ఉపరిత బొగ్గు గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. భారీగా వస్తున్నటువంటి వరద నీరుతో పని స్థలాలన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోవడం జరిగింది. పని స్థలాల వద్ద కూడా భారీగా బురదమయ కావడంతో భారీ యంత్రాలు సైతం కూడా మొరాయించాయి. ఈ నేపథ్యంలోనే ఆ పని స్థలాలు చేరుకున్నటువంటి నీటిని అయితే కూడా భారీ మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు అయితే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రామగుండం రీజియన్లో ఉన్నటువంటి 4 ఉపరిత బొగ్గు గనుల్లో కలుపుకొని సుమారుగా 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. నిల్వ ఉన్నటువంటి బొగ్గునైతే మాత్రం NTPCకి అయితే సింగరేణి సంస్థ సరఫరా చేస్తుంది. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 20 TMCలు కాగా ప్రస్తుతం అయితే 18.7 TMCలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే నిండు కుండలా మారింది. పైనుండి భారీగా వస్తున్నటువంటి వరద నేపథ్యంలో దానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఆ గేట్లను అయితే ఎత్తి నీటిని కిందికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పైనుండి కడెం ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున అలాగే క్యాచ్మెంట్ నుండి కూడా వరద పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సుమారుగా 106,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 105,000 క్యూసెక్ అవుట్ఫ్లోతో నీటిని కిందికి వెళ్తున్నారు అధికారులు. అలాగే ఇప్పటికే దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అయితే కూడా అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా వాడన గల్లిన గణనాథుడు కొలుదీరాడు, విశేష పూజలు అందుకుంటున్నాడు. అయితే సాధారణంగా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇలా చాలామంది కొన్ని సంవత్సరాల వరకు కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను అయితే నిర్వహిస్తుంటారు. కానీ పెద్దపల్లి జిల్లా మంతినిలో మాత్రం 100 సంవత్సరాల నుండి కూడా గణపతి నవరాత్రులను అయితే నిర్వహిస్తున్నారు. మంతిని పట్టణంకి చెందినటువంటి రావుల చెరువు కట్ట గజానన కమిటీ ఆధ్వర్యంలో గత 100 సంవత్సరాల నుండి కూడా గణపతికి నవరాత్రి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే తమ తాత ముత్తాతల నుండి కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. తమ తాత నిర్వహించారు, తన తండ్రి నిర్వహిస్తున్నారు, ఇప్పుడు మేము మా వంతుకు కూడా నిర్వహిస్తున్నాం. గత 100 ఏళ్ల నుండి కూడా ఈ ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వసంత ఉత్సవాల పేరిట ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామని చెప్పి కూడా రావుల చెరువు కట్ట గజానన కమిటీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలను తిలకించడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల నుండి కూడా భక్తులు బారులు తీరుతున్నారు.